రాజధాని విస్తరణ కోసం కూటమి ప్రభుత్వం ప్రయత్నాలకు ముందే ఆటంకాలు ఏర్పడ్డాయి. రాజధానికి సమీపంలోని 11 గ్రామాలలో వేలాది ఎకరాల భూ సమీకరణకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ క్రమంలో గురువారం తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో తాడికొండ మండలం జేబాద్పురంలో జరిగిన గ్రామ సభ రసాభాసగా మారింది. రైతుల నుండి భూములను సేకరించేందుకు ఎమ్మెల్యే తెనాలి శ్రవణ్ కుమార్ ఇతర అధికారులు గ్రామ సభ నిర్వహించారు. ఈ గ్రామ సభలో రాజధాని విస్తరణకు తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని పలువురు రైతులు తేల్చి చెప్పారు. గత ప్రభుత్వంలో రాజధానికి భూములు ఇచ్చిన వారికి ఏం న్యాయం చేశారు అంటూ అధికారులను నిలదీశారు. తమ భూముల జోలికి రావద్దు అని హెచ్చరించారు. అయితే అమరావతి విస్తరణ కోసం భూమి ఇవ్వమని రైతులు అధికారులకు చెబుతూ ఉండగా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. దీంతో టీడీపీ నాయకులకు రైతులకు మధ్య వాగ్వాదం జరిగింది. మరింత సమాచారం మా ప్రతినిధి కావ్య అందిస్తారు. కావ్య, మనం చూస్తూనే ఉన్నాం, అమరావతిలో రైతులు తమ భూములు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. మరోపక్క ప్రభుత్వం ఏమో రైతులు మరో 44,000 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది అని చెబుతూ ఉంది. అసలు ఏం జరుగుతుంది? సో అమరావతిలో స్వర్ణ పూర్తిగా రైతులు నిరుత్సాహంగా ఉన్నారు. అండ్ దాంతో పాటు ప్రభుత్వానికి చాలా వ్యతిరేకంగా కూడా ఉన్నారు. అయితే రైతుల ఈ కారణానికి ప్రభుత్వమే పూర్తిగా కారణం. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం అక్కడ ల్యాండ్ అలొకేట్ చేసిన తర్వాత కేవలం 33,000 ఎకరాలు మాత్రమే సరిపోతుంది అమరావతి రాజధానికి అని చెప్పిన తర్వాత ఇప్పటి వరకు రాజధాని విషయంలో ఎటువంటి డెసిషన్ తీసుకోకపోగా మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం 44,000 ఎకరాలు కావాలి అనడం, దాంతో పాటు గతంలో ప్రభుత్వం రైతుల నుంచి భూమి తీసుకున్న తర్వాత దానికి సరిపడా విలువైన అండ్ హామీలు ఇచ్చిన ఇవేవి కూడా నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైంది ప్రభుత్వం అని చెప్పొచ్చు. మళ్ళీ రెండోసారి విలువైన భూములు, సంవత్సరానికి 3 పంటలు పండించే రైతుల దగ్గర నుంచి భూములు తీసుకోవాలనే ప్రయత్నం చేస్తూనే ఉంది ప్రభుత్వం. కాకపోతే దాన్ని పూర్తిగా వైఫల్యం చెందిందని చెప్పొచ్చు. అయితే ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ ఒక్క మండలం నుంచి కాదే, దాదాపు 15 రోజుల క్రితం మనం చూస్తే కూడా టూలూరు మండలంలో హరిశ్చంద్రాపురం కావచ్చు, వాడమాన్లో కూడా సేమ్ సీన్ రిపీట్. అక్కడ రెవెన్యూ అధికారులు వెళ్ళినప్పుడు కూడా అక్కడ గ్రామ సభలు రసాభాసగా మారినాయి. రెవెన్యూ అధికారుల ముందే తేల్చి చెప్పేసిండ్రు రైతులు మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వమని. ఇది 15 రోజుల క్రితం మాట. అయితే నిన్న మనం చూస్తుంటే కూడా సేమ్ సీన్ గ్రామ సభలకు వెళ్ళిన అధికారులకు బేజాపూర్ తర్వాత రావేళ్లలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. అక్కడ రైతులు ఏకంగా అధికారుల్ని నిలదీసే పరిస్థితి. గతంలో మీరు భూములు రైతులు తీసుకున్నారు, వాళ్ళకి ఏం న్యాయం చేసిండ్రని ఇవాళ మళ్ళీ మా భూములు లాక్కోవడానికి మీరు వస్తున్నారు. ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల కాలంలో అక్కడ కూడా అభివృద్ధి జరిగింది. అండ్ దాంతో పాటు ఇక్కడ రైతుల భూములు ఇప్పుడు కోట్ల రూపాయలు విలువ చేస్తున్నాయి. సో అందుకని రైతులు ప్రభుత్వం ఇచ్చే విలువ సరిపోదని కొంతమంది, ఇంకొంతమంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చదు రైతులకని. అండ్ ఈ 10 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ ఎక్కడ రైతులను పట్టించుకోలేదు అండ్ సరైన విలువ కట్టే భూమిని రైతులకు ఇవ్వలేదని, ఇట్లా ఎన్నో రైతుల డిమాండ్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన సమాధానాలను ప్రభుత్వం దగ్గర లేవు. సో అందుకనే ఎక్కడికి వెళ్ళిన గ్రామ సభల్లో ఒక నిరుత్సాహమే అధికారులకు గురవుతుంది. అండ్ మొహం మీద ప్రభుత్వానికి తేల్చి చెప్తున్నారు రైతులు. ఇంకొన్ని చోట్ల అయితే ఏకంగా నివేదికలు ఇస్తున్నారు, మా భూములు మేము ఇవ్వం. ఇంకొన్ని చోట్ల వినతి పత్రాలే అందిస్తున్నారు వచ్చిన రెవెన్యూ అధికారులకి రైతులు. అయితే ఇవాళ కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే ఇవాళ వెళ్ళిన తాటికొండ మండలంలో రైతులు భూములు ఇవ్వము అని చెప్పడంతో పాటు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా అమరావతి అభివృద్ధికి ఇక్కడ కంపెనీలు పెట్టాలి అని ప్రభుత్వ ఆలోచన ఉంటే కంపెనీ పెట్టే వాళ్ళే డైరెక్ట్ నేరుగా వచ్చి రైతుల దగ్గర నుంచి భూములు కొనుగోలు చేయొచ్చు. అప్పుడు మా భూముల రేట్లు కూడా పెరుగుతాయి. అండ్ ఆ కంపెనీలకు ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వందల ఎకరాలు కావాలో వాళ్ళే డైరెక్ట్ వచ్చి రైతుల నుంచి కొనుగోలు చేస్తారు. దానివల్ల వాళ్ళకి కమర్షియలా, లేదంటే అక్కడ ఉండే రెసిడెన్షియలా, లేదంటే కంపెనీస్ పెట్టుకోవడానికి ఎంత స్థలం కావాలో, ఏ రైతు నుంచి కావాలో నేరుగా కొనుగోలు చేసే అవకాశం ప్రభుత్వం కల్పించాలి. కానీ ప్రభుత్వమే కొనొద్దు అనేది కూడా అక్కడ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ అనేది రైతుల నుంచి వినిపించే పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే అక్కడ రాజధానికి సంబంధించిన భూములు రైతుల నుంచి సేకరించాలి ప్రభుత్వం అంటే ఇది ఒక హై టాస్క్ అనే ఉంది. గతంలో 33,000 ఎకరాల భూమి సేకరించడం ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో దానికంటే భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో అక్కడ రైతులు భూమి ఇచ్చిన రైతుల పరిస్థితి ఏంది అనేది ఇప్పుడుండే రైతులకు అర్థమైంది. అండ్ దాంతో పాటు వాళ్ళ భూములు కోట్ల రూపాయల విలువ చేయడం కావచ్చు, దానికి సమానంగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వదని క్లారిటీ రైతుల విషయంలో ఉంది. సో ఇవాళ ఒక గ్రామ సభనే కాదు, గత 15 రోజుల నుంచి గడుస్తున్న ప్రతి గ్రామ సభలలో కూడా అధికారులకు ఒక చేదు అనుభవం ఎదురవుతుంది. స్వర్ణం. థ్యాంక్ యూ కావ్య. ఇది ప్రస్తుతం అమరావతిలో పరిస్థితి.
అమరావతి రాజధాని నిర్మాణానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికే 33,000 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల దగ్గర నుంచి సేకరించారు. ఇప్పుడు మరింతగా దాన్ని విస్తృతం చేయడానికి 44,000 ఎకరాలు సమీకరణ చేస్తున్న నేపథ్యంలో రాజధాని రైతులందరూ చాలా సుముఖంగా ఉన్నారు. రాజధాని నిర్మాణం కనుక చేపట్టినట్లయితే మా అందరికి ఇక్కడ ఉపాధి అవకాశాలు వస్తాయి కాబట్టి, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి మేము ఖచ్చితంగా మా భూములు ఇవ్వడానికి స్వచ్ఛందంగా ముందుకొస్తున్నాము అని చెబుతున్నారు అన్నట్టుగా ఇప్పటి వరకు చూసిన వ్యాఖ్యలు మనం చూసాం. బట్ ఈ రోజు ఏదైతే తాడికొండలో జరిగిన రసాభాస చూసిన తర్వాత అసలు రాజధాని రైతులు మరొక 44,000 ఎకరాలు సేకరించడానికి ఇవ్వడానికి విముఖత చూపిస్తున్నట్లుగానే తేటతెల్లమవుతుంది. మరి చూడాలి టీడీపీ ప్రభుత్వం దీనికి సంబంధించి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుందో.